శుభోదయం అందరికీ. నా పేరు స్నేహ. నేను 8వ తరగతి చదువుతున్నాను. మీకు తెలుసా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14న మహారాష్ట్రలో జన్మించారు. ఆయన భారత రాజ్యాంగాన్ని రచించి రాజ్యాంగ ముసాయిదీ కమిటీ చైర్మన్గా పనిచేశారు. దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించారు. చిన్నప్పటి నుంచి చదువుపై అపారమైన ఆసక్తి కలిగిన ప్రతిభావంతుడు. 3 దేశాల్లో ఉన్నత విద్య పూర్తి చేసి దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించారు. సమాజంలో అందరికీ సమాన హక్కులు రావాలని జీవితాంతం కృషి చేశారు. మనం ఆయన చూపిన మార్గంలో నడవాలి. ధన్యవాదాలు. నా పేరు అవంతిక. నేను 8వ తరగతి చదువుతున్నాను. మీకు తెలుసా, భగత్ సింగ్ భారత స్వతంత్ర పోరాటంలో యువతకు ప్రేరణగా నిలిచిన అమరవీరుడు. చిన్న వయసులోనే బ్రిటిష్ అన్యాయాన్ని చూసి అగ్నిలా రగిలిపోయాడు. ధైర్యం, త్యాగం, నిబద్ధతతో ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాన్ని దేశమంతా మరోగించాడు. దేశం కోసం నవ్వుతూ ప్రాణాలు అర్పించడం ద్వారా నిజమైన దేశభక్తి ఎలా ఉండాలో చూపించిన మేటి స్వాతంత్ర యోధుడు. ధన్యవాదాలు. పేరు రిష్విత. 8వ తరగతి చదువుతున్నాను. మీకు తెలుసా, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు 1931 అక్టోబర్ 15న రామేశ్వరంలో జన్మించారు. ఆయనను మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని గౌరవంగా పిలుస్తారు. కష్టపడితే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని యువతకు ప్రేరణ ఇచ్చారు. మనం అబ్దుల్ కలాం గారిలాగా కలలు కని వాటిని సాధించే దిశగా ముందుకు సాగాలి. ధన్యవాదాలు. సాలూరు సీతారామరాజు గారు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలోని మొగలిపుట్ట గ్రామంలో జన్మించారు. బ్రిటిష్ వారి ప్రభుత్వం ఆదివాసులపై చేసిన అణచివేతను చూసి ఆయన నాయకుడిగా నిలిచారు. రంపోచోడ ప్రాంతంలో బ్రిటిష్ వారిపై ఆయన ధైర్యంగా పోరాటం చేశారు. పోలీస్ స్టేషన్లపై దాడులు చేసి ఆయన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రజల్లో స్వాతంత్ర భావాన్ని కలిగించారు. ఆయన వీరోచితను గుర్తించి ఆయన్ను ప్రజలు మాన్యం వీరుడు అని పిలుస్తారు. దేశం కోసం త్యాగం చేసిన ఆయన జీవితం మన గొప్ప ప్రేరణ. మీకు తెలుసా, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు 1888 సెప్టెంబర్ 5 ప్రస్తుతం తమిళనాడులో జన్మించారు. ఆయన భారత 2వ రాష్ట్రపతిగా, గొప్ప విద్యావేత్తగా పేరు పొందాడు. వారి జన్మదినాన్నే మనం ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటాము. విద్యలో విలువలు, నీతి, మంచి ఆలోచనలు అత్యంత ముఖ్యమని బోధించేవారు. విద్యార్థులు గురువులను గౌరవించాలని ఎల్లప్పుడూ చెప్పేవారు. మనం ఆయన బోధించిన విలువలను మన జీవితంలో పాటించాలి. నా పేరు రిత్విక. నేను 6వ తరగతి చదువుతున్నాను. మీకు తెలుసా, సుభాష్ చంద్రబోస్ గారు భారత స్వతంత్ర ఉద్యమంలో ధైర్యంగా పోరాడిన గొప్ప నాయకుడు. ఆయన 1897లో ఒడిశాలోని కటక్లో జన్మించారు. యు గివ్ మీ బ్లడ్ అండ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అంటూ యువతలో దేశభక్తిని మేల్కొల్పారు. ఆజాద్ హింద్ ఫౌజ్ ఐఎన్ఏ స్థాపించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు. జై హింద్ నినాదాన్ని ఇచ్చారు. ఆయన జీవితం నుండి మనం త్యాగం, ధైర్యం అనే గుణాలను అలవర్చుకోవాలి. అందరికీ నమస్కారం. నా పేరు కేనావత్. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మనం కొమరం భీం గారి గురించి తెలుసుకుందాం. కొమరం భీం గారు 1901వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలోని గౌండ తెగకు చెందిన కుటుంబంలో జన్మించారు. గిరిజనుల హక్కుల కోసం, వారి భూముల, అడవుల రక్షణ కోసం ఆయన చేసిన పోరాటం ఎంతో విశ్రేష్టమైనది. జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో పోరాటం చేశారు. ధన్యవాదములు. జై కొమరం భీం. నా పేరు ఎస్ సుశాంత్. నేను 9వ తరగతి చదువుతున్నాను. మీకు తెలుసా, స్వామి వివేకానంద గారు 1863లో కోల్కతాలో జన్మించారు. ఆయన గురువు శ్రీరామకృష్ణ పరమహంస గారి బోధనతో ప్రేరణ పొంది భారతీయ సంస్కృతాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. 1893లో అమెరికాలో జరిగిన షికాగో మహాసభలో ఆయన చెప్పిన మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అనే మాటతో ప్రపంచాన్ని ఆకట్టుకున్నారు. దేశ అభివృద్ధి కోసం విద్య ప్రధాన శక్తి అని నమ్మారు. అందుకే ప్రతి సంవత్సరం ఆయన జన్మదినం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటాం. నా పేరు సానియా. నేను 8వ తరగతి చదువుతున్నాను. మీకు తెలుసా, షహీద్ అష్ఫాకుల్లా ఖాన్ భారత స్వాతంత్ర ఉద్యమంలో ధైర్యవంతుడైన యువ ఫ్రీడమ్ ఫైటర్. బ్రిటిష్ అన్యాయానికి వ్యతిరేకంగా జరిగిన కాకోరి కుట్రలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. అరెస్ట్ అయినప్పటికీ ఆయన ధైర్యం, నిజాయితీని కోల్పోలేదు. కేవలం 27 వయసులో దేశం కోసం తన జీవితాన్ని అర్పించాడు. 19 డిసెంబర్ 1927న ఫైజాబాద్ జైలులో ఆయనకు ఉరిశిక్ష విధించారు. ఆయన జీవితం దేశభక్తి, ఐక్యత, త్యాగానికి మంచి ఉదాహరణగా నిలిచింది. ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నా పేరు వింద్రేఖ. నేను 6వ తరగతి చదువుకుంటున్నాను. మీకు తెలుసా, పివి నరసింహారావు గారి గురించి? పివి నరసింహారావు గారు 1921వ సంవత్సరం 28న
తెలంగాణలోని వరంగల్ జిల్లా లక్ష్మీపేట గ్రామంలో జన్మించారు. భారతదేశానికి మొదటి తెలుగు ప్రధానమంత్రిగా సేవలు అందించి దేశ గౌరవాన్ని ప్రపంచం ముందు నిలబెట్టారు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశానికి కొత్త దిశ చూపించి ఆర్థిక సంస్కరణలను ప్రారంభించారు. ప్రజల విధాన్ని కోరుతూ స్వదేశీయ జీవన విధానాలతో ఆయనను సైలెంట్ రిఫార్మర్గా గుర్తిస్తారు. కష్టం వచ్చినప్పుడు మన సామర్థ్యం బయటపడుతుంది అనే పివి గారి మాట నేటికి మనకు స్ఫూర్తిదాయకం. నేను 6వ తరగతి చదువుతున్నాను. మీకు తెలుసా, వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి మన దేశంలో పుట్టిన వీర వనిత. ఆమె చిన్న వయసులోనే గుర్రపుసారి యుద్ధ కళలు నేర్చుకొని దేశ రక్షణ కోసం ధైర్యంగా పోరాడింది. 1857 స్వాతంత్రం సమరంలో బ్రిటిష్ వారికి ఎదురు నిలిచి శక్తి వంచన లేకుండా పోరాడింది. ఆమె ప్రసిద్ధి నినాదం "నేను నా ఝాన్సీని ఇవ్వను" అనే మాట ఆమె దేశభక్తికి చూపుతాది. థ్యాంక్ యూ. శుభోదయం. నా పేరు సరోజన. నేను 6వ తరగతి చదువుతున్నాను. మీకు తెలుసా, వీర సావర్కర్ గారు 28 మే 1880లో మహారాష్ట్రలో జన్మించారు. ఆయన చిన్నప్పటి నుంచే దేశభక్తి గల ధైర్యవంతుడు. భారత స్వాతంత్ర్యం కోసం అభినవ భారత్ అనే సంస్థను ప్రారంభించి యువతల్లో దేశభక్తిని పెంచారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రచనలు చేసి ప్రజల్లో స్వాతంత్ర కాంక్షను పెంచారు. ఆయన జీవిత ద్వారా ధైర్యం, దేశభక్తి మనల్లో పెంచుకోవాలి. నా పేరు కీర్తన. నేను 6వ తరగతి చదువుతున్నాను. మీకు తెలుసా, చంద్రశేఖర్ ఆజాద్ గారు భారత స్వతంత్ర సమరంలో ధైర్యానికి ప్రతీకంగా నిలిచిన మహానుభావుడు. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ HSRAలో చేరి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు. నేను ఆజాద్ను బ్రిటిష్ వారికి ఎప్పుడు చిక్కను అన్న మాటలతో భారత యువతలో స్ఫూర్తిని నింపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించారు. ఆయన ధైర్యం, క్రమశిక్షణ అందరికీ ఆదర్శం. అందరికీ శుభోదయం. నా పేరు వయస్. నేను 9వ తరగతి చదువుతున్నాను. మీకు తెలుసా, జవహర్లాల్ నెహ్రూ గారు 1889 నవంబర్ 14న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్లో జన్మించారు. ఆయన భారతదేశానికి మొదటి ప్రధానిగా పనిచేశారు. పిల్లలపై ఎంతో ప్రేమ చూపినందుకు పిల్లలందరూ ఈయనను చాచా నెహ్రూ అని పిలుస్తారు. అందుకే ఆయన పుట్టినరోజు పిల్లలందరూ చిల్డ్రన్స్ డే దినోత్సవంగా జరుపుకుంటారు. నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదంతో ముంగటికి సాగాడు.